ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ నమస్కారం. గురు శిష్య సంబంధం గురించి మరికొంత విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన సనాతన ధర్మంలో గురువుకి ఇచ్చిన ప్రాధాన్యత దైవానికి కూడా ఇవ్వలేదు. అందుకనే మనం ఎప్పుడు చెప్పుకుంటాం, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పుకుంటూ ఉంటాం. దైవం కోపగిస్తే గురువు కాపాడగలడు, కానీ గురువు కోపగిస్తే దైవం సైతం కాపాడలేడు అనేది మన సనాతన ధర్మం చెప్తుంది. కాబట్టి గురువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. అదే సమయంలో గురువు కావాలి అని గురువు కోసం వెంపర్లాడడం కానీ, నేను గురువు కావాలి అని గురువు కావాలనుకునే ప్రయత్నం చేయడం కానీ, ఈ రెండూ కూడా హాస్యాస్పదం. గురువు కావాలనుకునే వాళ్ళకి గురువు ఎందుకు కావాలి అనే ప్రశ్న వేసుకొని, నేను జన్మరాజ్యాన్ని సాధించాలి, నా స్వస్వరూపాన్ని దర్శించాలి, నేను ఈ దుఃఖాన్ని, ఈ మరణ భయాన్ని, ఈ శారీర బాధల్ని, ఈ జన్మని అన్నిటినీ దాటుకొని నా అసలైన ఆనంద స్వరూపమైన ఆత్మను పొందాలి, దానికి గురువు ఒక్కడే దాన్ని ప్రసాదించగలడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి గురువు కావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, నాకు మోక్షం కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే గురువు కోసం ప్రయత్నం చేయాలి, గురువు కోసం వెతకాలి. అంతేగాని మరి ఇప్పుడు గురువు కావాలి అనుకుంటున్న వారికి మోక్షం కావాలి అనే ఏకైక లక్ష్యంతో గురువు కోసం ప్రయత్నం చేస్తున్నారా అంటే 99% ఉట్టిదే. ఆ లక్ష్యంతో ఎవరూ వెళ్ళట్లేదు. అలాగే నేను గురువు కావాలి అనుకుంటున్నటువంటి వాళ్ళలో కూడా, నువ్వు గురువు కావాలి అంటే సమస్త ప్రపంచాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? ఇహపరాలని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? అరిషడ్వర్గాల్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? మనస్సును జయించటానికి సిద్ధంగా ఉన్నావా? ప్రపంచంలోని మానవమానాలని లెక్క చేయకుండా ఉండటానికి సిద్ధంగా ఉన్నావా? ప్రపంచంలో ఉన్నటువంటి ధనము, సుఖాలు, భోగాలు, కీర్తి ప్రతిష్టలు, భార్య, పిల్లలు, వీటి మీద మమకారాలు, ఈ సమస్తాన్ని కూడా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? అలాగే కుక్క, పిల్లి, పంది, దోమ, బ్రాహ్మణుడు, వైశ్యుడు, శూద్రుడు, అంటరానివాడు, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి ఈ భావనలన్నీ జయించడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ భావనలు జయించడానికి రామకృష్ణ పరమహంసలాగా హరిజనులు తిన్నటువంటి ఎంగిలి ఇస్తరాకుల్లో వారు తిన్న ఆహారాన్ని తినడానికి సిద్ధంగా ఉన్నావా? ఇక్కడికి వచ్చేసరికి అందరూ పడిపోతారు. అబ్బే వద్దు బాబాయ్, ఈ గురువు వద్దు, ఈ గౌరవాలు వద్దు. అలాంటి ఏం చేయకుండా గురువు అని నన్ను పూజించే అవకాశం ఏమైనా ఉంటే చెప్పండి, గౌరవించే అవకాశం ఉంటే చెప్పండి. ఇప్పుడున్న గురువులందరూ వాళ్ళే కదా, సిద్ధ గురువులు, బుద్ధ గురువులు అని బిరుదులు తగిలించుకొని తిరుగుతున్న వాళ్ళందరూ కూడా ఇటువంటివి ఏమీ చేయకుండా పుస్తకాలు చదివేసేసి చక్కగా దాంట్లో ఉన్నటువంటి మాటల్ని బ్రహ్మాండంగా ఒల్లించేసి, రుచికరంగా ఒల్లించేసి, చక్కగా ఆడి పాడి మాటలు చెప్తే ఒక సినిమా చూసినట్టుగా మనం ఏ విధంగా ఆనందాన్ని అనుభవిస్తామో, ఒక సినిమా యాక్టర్లను ఎలా అభిమానిస్తామో ఇప్పుడు గురువులను అలా అభిమానించడం నేర్చుకున్నారు. సినిమా యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు గురువు. ఇప్పుడున్న గురువులందరూ కూడా ఇలాగా చక్కగా ఆడి పాడి రంజింపచేసి 4 పుస్తకాల్లో ఉన్న విషయాలు చెప్పేసేస్తే, ఆహా ఎంత బాగా చెప్పారు, ఎంత బాగుంది. ఎందుకంటే పాడితే బాగుంటుంది, ఆడితే బాగుంటుంది కాబట్టి వాళ్ళని గురువులుగా భావించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇది వ్యవస్థ. కానీ అది కాదు. యాక్చువల్గా గురుత్వము అనంటే ఆత్మజ్ఞానం, ఆత్మస్వరూపం, ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళే గురువు. వారిదే గురు బ్రహ్మ ఈ స్తోత్రం.
శ్లోకం వారికి మాత్రమే వర్తిస్తుంది. వారు మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలో గురువులు అనబడతారు. వారు మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలో తమను ఆశ్రయించిన వారిని నడిపించగలుగుతారు. కాబట్టి ద్వంద్వం నశించాలి, అద్వైత స్థితికి చేరాలి. అద్వైత స్థితి ఊరికే మాటలతో చెప్తే రాదు. అది మాటలతో చెప్తే వచ్చినట్లయితే రామకృష్ణ పరమహంస గారు హరిజనులు తిన్నటువంటి ఇస్తరాకులో మిగిలిన ఆహార పదార్థాలు తినాల్సిన అవసరం ఏముంది? మహాత్మా గాంధీకి హరిజన వాడలు ఊడవలసిన అవసరం ఏముంది? వాళ్ళల్లో అనాదిగా వచ్చినటువంటి జాత్యాహంకారం, కులాహంకారం, దేహాంకారం, జ్ఞానాహంకారాలు ఇవన్నీ పోగొట్టుకోవాలంటే ప్రాక్టికల్గా ముందు వాళ్ళు నేను సమానమే అనే భావన నిజంగా నాకు వచ్చిందా అని చెప్పి నిరూపించుకోవడానికి, రుజువుపరచుకోవడానికి వెళ్ళి వాళ్ళ వాకిళ్ళు ఊడుస్తూ ఉంటే అందరూ చీచీచి నీకు ఇదేమొచ్చిందిరా, నువ్వు ఏ కులంలో పుట్టావు, వాళ్ళని కనీసం దూరం నుంచి చూడడానికి కూడా చూడకూడదు మనము. అటువంటిది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాకిళ్ళు ఊడుస్తున్నావు అని ఎంతమంది తిట్టి ఉంటారో, అవమానించి ఉంటారో అవన్నీ వాళ్ళు భరించి దాన్ని పోగొట్టుకోవడానికి చాలా కష్టపడ్డారు. అలాగే రామకృష్ణ పరమహంస గారు కూడా ఊరికే అవధూతలు అవుతారా? ఎంతమందితో అవమానాలు పొంది ఉంటారు, ఎంతమంది కొట్టి ఉంటారు, తిట్టి ఉంటారు. ఇవన్నీ భరించి 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 అద్వైత స్థితిని సాధించారు. కాబట్టి ఆత్మసాక్షాత్కారం అనేది పుస్తకాలు చదివేసేసి చెప్తే వచ్చేది కాదు. ఆత్మసాక్షాత్కారం రాకుండా గురువులు ఎవరు అయిపోరు. ఇవన్నీ ప్రాక్టికల్గా చెయ్యాలి. మహానుభావులు అందరూ చేశారు కనుక. లేదా ఇవన్నీ అక్కర్లేదు, చేయలేం అంటావా? ఏకాంతంలో కూర్చో 12 సంవత్సరాలు తపస్సు చేయి, అంతర్ముఖంలో ఆత్మను 12 సంవత్సరాలు ధ్యానం చేయి, లోకాన్ని పూర్తిగా వదిలేసి. అప్పుడు కూడా ఆత్మసాక్షాత్కారం అవుతుంది. లోకంలో ఉంటూ నువ్వు దాన్ని పొందాలంటే ఇంతకుముందు చెప్పిన ఇవన్నీ చేయాలి. హరిజనులను కౌగిలించుకోవాలా, హరిజన వాడల్లో వాళ్ళతో పాటు తిరగాల, వాళ్ళతో కలిసి జీవించాలా. అప్పుడప్పుడు వీలైతే వాళ్ళు తిన్న ఆహార పదార్థాలు కూడా తినాలి. వారితో కూర్చోడానికి, వారిని చూడడానికి, వారి ఇంట్లోకి వెళ్ళడానికే మనకు మనసు ఒప్పదే. ఇంకా వాళ్ళు తిన్న ఆహారం తింటామా? భేదభావం. ఇటువంటి భేదభావాలు పోగొట్టడానికే బాబాగారు దాదా కేల్కర్కి నేను మడి, నాది ఆచారం, నేను మాంసాన్ని చూడను, నేను మాంసం, మేము బ్రాహ్మణులం, మేము అది, మేము ఇది, మేము నేను ఈ నేననేది పెద్ద అహంకారం. అది పోతేనే ఆత్మసాక్షాత్కారం. కాబట్టి బాబాగారు దాదా కేల్కర్కి బాయ్ అక్కడ చూడు, మాంసం ఉడికిందే లేదు, ఉందో నోట్లో వేసుకొని చూడు ఒకసారి అన్నాడు. నోట్లో వేసుకుంటాడు పాపం. ఊరికే దూరం నుంచి ఉడికిందిలే బాబా అంటాడు. నువ్వు అసలు చూడలేదు, చేయితో పట్టుకోలేదు, నీ ఆచారం మడి పక్కన పెట్టు అంటాడు. అంతేగాని అతనితో తినిపించలా, జస్ట్ ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో కేల్కర్ ఫెయిల్ అయ్యాడు. కాబట్టి నీకు ద్వంద్వభావం అనేది ఏ విషయంలో ఉన్న ప్రపంచంలో నువ్వు దాన్ని పొందలేవు. కాబట్టి నీ ద్వంద్వభావం పోవాలి. నేను ఆచారం, నేను మడి, నేను బ్రాహ్మణుడు, నేను అది, నేను ఇది, నేను అది. నేననేది ఏ రూపంలో ఉన్నది అహంకారమే. అహంకారం ఉన్నంత వరకు సాక్షాత్కారం లేదు. కాబట్టి ఆయన ఒక చిన్న ఇంటి ఇచ్చాడు ఇవన్నీ పోవాలని. అవన్నీ ఎక్కడ పోతాయి? ఆచార వ్యవహారాలు పట్టుకొని వేలాడే వాళ్ళకి పోతాయా? ఆచార వ్యవహారాలు పాటించుకుంటూ వాళ్ళు కొంత ఒక శుద్ధిని, పవిత్రతను ఏర్పాటు చేసుకొని కొంత ఆత్మశక్తిని సంపాదించుకుంటారు. కానీ ఆత్మసాక్షాత్కారం రాదు. అవధూత స్థాయికి పోయిన వాళ్ళకు మాత్రమే ఆత్మసాక్షాత్కారం. అవధూతలు అన్నిటినీ సమానంగా చూస్తారు. వాళ్ళు మాంసాహారము తినగలరు, పాయసము తినగలరు, మాంసం పాయసాన్ని రెండింటినీ సమానంగా భావించగలరు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా హరిజనుణ్ణి, గిరిజనుణ్ణి, బ్రాహ్మణుని అందరినీ సమానంగా చూడగలరు, వారితో కలిసి జీవించగలరు, వాళ్ళు తిన్న ఆహారాన్ని కూడా తినగలరు. ఇది ప్రపంచంలో ఉంటూ ఆత్మసాక్షాత్కారం పొందే మార్గం. అందుకనే అవధూతలు ప్రపంచంలో ఉంటూనే దాన్ని సాధిస్తారు. రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు ప్రపంచంలో ఉంటూనే దాన్ని సాధించారు. లేదా మరొక మార్గం, ఏకాంతంగా అంతర్ముఖంలో ప్రపంచాన్ని పూర్తిగా వదిలేసి 12 సంవత్సరాలు ఆత్మధ్యానంలో ఉండి సాక్షాత్కారం పొందాలి. 2 మార్గాలు. ఈ విధంగా గురువు కావాలనుకునే వారికి
2 సాధన మార్గాలు ఉన్నాయి, ప్రయత్నం చేసుకోవచ్చు. అవి ఏం చేయకుండా పుస్తకాలు చదివేసి ఏదో కొంత అర్థం చేసుకొని ఏమి తెలియని వాళ్ళకి అందులో ఉన్నటువంటి పదజాలాలని అటు తిప్పి ఇటు తిప్పి బ్రహ్మాండం, భజగోవిందం, అద్భుతం, అఖండం అని చెప్పేసుకుంటూ పాటలు పాడేసి ఆటలాడేసి గురువులు అయిపోదామంటే అవుతారు. కాకపోతే ఏం లాభం? 10 మంది గురువు అంటే గురువు అయిపోతావా? నువ్వు ఆత్మసాక్షాత్కారం పొందితే గురువు అవుతావు తప్ప 10 మంది నేను గురువు అంటే గురువు కావు. దానివల్ల ప్రయోజనం ఏంటి? నువ్వు అరిషడ్ వర్గాల్ని జయించలేవు, మనస్సును జయించలేవు. ఎవడన్నా ఒక మాట అంటే ఉడికిపోతావు, మళ్ళీ వాడిని 10 మాటలనే వరకు వదిలిపెట్టవు. ఎవడన్నా నిన్ను బాధ పెడితే నువ్వు మళ్ళీ వాడికి బాధ పెట్టే వరకు వదిలిపెట్టవు. అరిషడ్ వర్గాలు అలాగే ఉంటాయి. అరిషడ్ వర్గాల వల్ల ప్రతి క్షణము మనము ఇబ్బంది పడుతూ 10 మంది నన్ను గురువు అంటే ఏం లాభం? గురుత్వం అనేది నన్ను నేను ఉద్ధరించుకోవడానికి, గురుత్వం అనేది నేను బ్రహ్మానంద స్థితిలో ఉండటానికి, కానీ 10 మంది చేత గురువు అనిపించుకోవడానికి కాదు కదా. కాబట్టి గురువు కావాలనుకున్న వాళ్ళు మహాత్ములు ఆచరించినటువంటి సాధనలు ఆచరించాల్సిందే. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నాడండి, అతను పుస్తకాలు చదివి దానికి సంబంధించిన కోర్సులు పూర్తి చేసి పరీక్షలు రాసి పాస్ అయ్యి మళ్ళీ గవర్నమెంట్ పెట్టినటువంటి పరీక్షల్లో పాస్ అయ్యి ఆ తర్వాత టీచర్ అయ్యి చదువు చెప్తాడు. అతను చెప్తే చదువు అవుతుంది, అతను చెప్పిన చదువుకి సర్టిఫికెట్ ఇస్తుంది గవర్నమెంట్. కానీ ఎవరు పెడితే వాళ్ళు చెబితే ఇవ్వదు. కనుక నాకు నేనే పుస్తకాలు చదివేసేసి నేర్చేసుకుంటాను అని అంటే ఈ టీచర్ వ్యవస్థ, గురువు వ్యవస్థ అక్కర్లేదు, ఈ డిపార్ట్మెంట్లు ఏమి అక్కర్లేదు. ఆధ్యాత్మికం కూడా అంతే. గురువు ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందవలసిందే. ఆ గురువు ఆచరించి చూపించిన మార్గాల్ని మనం కూడా ఆచరించాల్సిందే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నాలాంటి మీలాంటి గురువు అనేసి మేము కూడా గురువు సేవ చేసేసాం కాబట్టి మేము జ్ఞానాన్ని పొందేశాం అంటారు. అందరూ గురువులు కాదు. వీటిల్లో అవధూతలు ఉన్నారు, యోగులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, సిద్ధపురుషులు ఉన్నారు, సాధు పురుషులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు, పరమహంసలు ఉన్నారు, గురువులు ఉన్నారు. వీళ్ళందరిలో గురువు అత్యున్నత స్థానం. వీళ్ళు కూడా మీరు చెప్పిన పడ్డ వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి స్థాయికి చేరుకున్న మహానుభావులే. కానీ వీళ్ళలో గురువు అనేవాడు అందరికంటే ఉన్నత స్థానం. ఈ అవధూతలు, పరమహంసలు, లేకపోతే జ్ఞానులు, భక్త శిఖామణులు, వీరిని కూడా గురువుగా భావించుకునే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎవరినైతే గురువుగా భావించుకున్నావో వారు ఆచరించి చూపినటువంటి ఆ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు ఆచరించాలి. ఊరికే సేవ చేసేస్తే కుదరదు. వారు ఎలా జీవించారు, గురు శిష్య సంబంధం అంతే. వాళ్ళు ఎలా జీవించారు అలాగే నువ్వు జీవించాలి. ఇప్పుడు శంకర మఠాలు ఉన్నాయండి, శంకరాచార్యులు ఎలా జీవించారో వాళ్ళు అలాగే జీవిస్తారు. వారు ఏవైతే బోధించారో వాటినే బోధించారు, ఒక్కటి కూడా పక్కకి వెళ్ళరు. వారి వేషధారణ ఎలా ఉందో వీరి వేషధారణ అలాగే ఉంటుంది. వారి జీవన విధానం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చివరి వరకు ప్రాణం శరీరం వదిలిపెట్టే వరకు అలాగే ఉంటుంది. అలా గురు శిష్య సంబంధంలో అది ఒకటి ఉంటుంది. గురువుగారు ఏం చేశారో, ఎలా జీవించారో అలాగే జీవిస్తారు. అలాగే గురువుగారు ఏం బోధించారో ఆ బోధించిన దాన్నే వాళ్ళు దానికి అనుగుణంగా జీవిస్తారు, దాన్నే బోధిస్తారు. సొంతంగా ఒకటి కూడా బోధించరు. అది గురు శిష్య సంబంధం. మనకి శంకర పీఠాలు చూస్తే మనకు తెలుస్తుంది. అలాగే జీఆర్ స్వామి వాళ్ళని చూస్తుంటే తెలుస్తుంది. కొత్తగా సొంతంగా దేన్ని తెచ్చి పెట్టుకోరు. కాబట్టి నీ గురువు ఆచరించిన వైరాగ్యాన్ని నువ్వు ఆచరిస్తేనే ఆ గురువు సంప్రదాయానికి సంబంధించిన వాడివి, ఆ గురువు పేరు చెప్పుకోవడానికి నీకు అర్హత ఉంది. నీ గురువు ఆచరించినటువంటి సమభావాన్ని, నిరహంకారాన్ని, నిరభిమానాన్ని నువ్వు కూడా ఆచరించినప్పుడే ఆ గురువు పేరు చెప్పుకోవడానికి నీకు అధికారం ఉంటుంది. నీ గురువు ఆచరించిన ఆ వైరాగ్యం, నీ గురువు చేసినటువంటి ఆ సాధనలు, అవన్నీ నువ్వు ఆచరిస్తేనే ఆ గురు సంప్రదాయానికి చెందినవాడివి అవుతావు.
ఊరికే గురువుగారి పేరు చెప్పి నీ ఇష్టం వచ్చింది చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది ఎలా? నీ గురువు అలా చెప్పాడా? నువ్వు చెప్పింది నీ గురువు చెప్పాడా? నీ గురువు ఏం చెప్పాడు? నీ గురువు మార్గం ఏంటి? ఎవరు నీ గురువు? కొంతమంది నన్ను గురువు అంటారు, కానీ వాళ్ళు మళ్ళీ వేరే ఆరాధన చేస్తుంటారు, వేరే దేవారాధన చేస్తారు, వేరే దేవతల గురించి చెప్తుంటారు, వేరే పద్ధతుల గురించి చెప్తుంటారు. నేను చెప్పింది ఏమి చెప్పరు, నేను చెప్పింది ఏది ఆచరించరు. అనుకుందాం, మళ్ళీ ఈయన ఇక్కడ గురువు కొత్తగా వచ్చాడు ఈ మహానుభావుడు అనుకుంటారేమో. చెప్తున్నాను, నన్ను గురువుగా అనుకుంటూ నేను చెప్పిన పద్ధతులు, నేను ఆచరించిన విధి విధానాలు, దాన్ని ఏమాత్రం ఆచరించకుండా ఇంకొక గురువో ఇంకొక దేవుడు ఆయన్ని పట్టుకొని ఆయన గురించి చెబుతూ, ఆ గురువు గురించి చెబుతూ, ఆయన పద్ధతులు ఆచరిస్తూ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు నన్ను గురువు అంటారు, నేను చెప్పిన పద్ధతులు ఆచరించరు, నేను జీవించిన విధానాన్ని ఆచరించరు, లేదు ఇతర గురువులు చెప్పింది, మహాత్ములు చెప్పింది చెప్పరు, ఇతర దేవుళ్ళు చెప్పింది చెప్పరు. వాడు ఒక సొంతది సృష్టించేసి ఇదే జ్ఞానం అనుకుంటూ చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. కానీ నన్ను గురువు అంటాడు. ఇదెక్కడి పద్ధతి? ఇలాగా ఇప్పుడు ఈ కలికాలంలో వచ్చిన గురు శిష్య సంబంధాలు, శిష్యుల యొక్క విశృంఖలత్వాలు ఇలా ఉంటాయి. గురువులు నేను చెప్పినట్టుగా ఏ సాధనలు చెయ్యరు. ఆ గురు వాళ్ళు ఎవరిని గురువుగా అన్నారో ఆ గురువు యొక్క పద్ధతులు ఏమీ ఆచరించరు. ఇంకా చెప్పాలంటే ఆ గురువును దాటిపోయి మాట్లాడతారు. ఆ గురువు చెప్పిన దానికంటే విరుద్ధంగా చెప్తుంటారు. ఆయన చెప్పిన దానికంటే గొప్ప జ్ఞానం చెప్తాను నేను, రండి నా దగ్గర కూర్చోండి అంటుంటారు. ఇలాంటి శిష్య పరంపరలు ఇప్పుడు బయలుదేరాయి. మీకు గురువులలో ఇవి చెప్పేసి ఆప్ చేస్తాను. బాబా నాకు ఇచ్చినటువంటి నా అవగాహన కలిగించింది, అది నాకు కలిగిందా బాబా ఇచ్చాడా? నేను బాబా ఇచ్చాడు అనుకుంటాను. 4 రకాల గురువులు ఉంటారు అని నాకు తోచింది. 1, శాస్త్రాలు అధ్యయనం చేసి ఎన్నో జన్మల సంస్కారం వల్ల వారికి శాస్త్రాల్లో ఉన్న విషయాల్ని అర్థం చేసుకునే కెపాసిటీ. అందరికీ శాస్త్రాలు చదివినంత మాత్రాన అందరికీ ఏం తెలియదు. ఇప్పుడు కొంతమంది సచేతులు చదివి బాబా గారి వ్యతిరేకులు చెప్తుంటారు కదా, పై చదివేసి అబ్బాబ్బాబ్బే అంతా ఇలా ఉంది, దుర్మార్గంగా ఉంది, అసలు అంత తప్పే అండి అంటుంటారు. అలా వాళ్ళకి ఏం అర్థం కాదు. శాస్త్రాలు చదివితే అర్థమైపోతాయా? గురు చరిత్రలు, గురు జీవన విధానాలు, గురు బోధనలు అందరికీ అర్థమవుతాయి? అర్థం కావు. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళకి అసలు గురువు అంటే విలువే లేదు. గురువు చెప్పేదానికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటారు. వారికి గురు చరిత్రలు ఎలా అర్థమవుతాయి? గురు బోధనలు ఎలా అర్థమవుతాయి? గురు అనుగ్రహం ఎలా ఉంటుంది? గురు తత్వానికి, గురు బోధనలకి విరుద్ధంగా ప్రవర్తించేవాడికి గురు అనుగ్రహం ఉండదు. గురు అనుగ్రహం ఉన్న వాడికి గురు చరిత్రలు అర్థమయ్యే అవకాశమే లేదు. నాకు ఇప్పుడు అర్థమైంది వీళ్ళందరూ కూడా ఎందుకు ఇలా అయిపోయారు అని అంటే, గురువును వ్యతిరేకిస్తూ, గురు పద్ధతులు సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూ, గురువు చూపిన మార్గాన్ని ప్రయాణం చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వారికి గురు అనుగ్రహం లేదు. గురు అనుగ్రహం లేదు కాబట్టి సచరిత్ర లాంటి గురు గ్రంథం వారికి అర్థం కావట్లేదు. కాబట్టి శాస్త్రాలు ఇవన్నీ కూడా అర్థం కావు. దాంట్లో ఏం చెప్తారంటే అర్థము, అంతరార్థము, పరమార్థము ఉంటుంది. పరమార్థం అనేది ఒక్క గురువు ద్వారా మాత్రమే లభిస్తుంది. కాబట్టి పుస్తకాలు చదివి దాంట్లో అర్థం చేసుకున్నంత మేరకు ఇతరులకు తెలియచెప్పి వారిని సన్మార్గంలో నడిపించే వాళ్ళు కొంతమంది గురువులుగా పిలువబడుతుంటారు. వీరే ప్రవచకులు, సత్సంగాలు చేసేవాళ్ళు. వీళ్ళు సాధనలు చేసి సాక్షాత్కారం పొందలేదు. కాబట్టి వీరికి పుస్తకంలో ఉన్న జ్ఞానం వరకే వాళ్ళకి తెలుసు. అంటే అర్థము, అంతరార్థం అంతవరకు తెలుస్తుంది. కొంతమందికి వాళ్ళ ఉపాసనా దైవం అనుగ్రహం వల్ల పరమార్థం కూడా తెలుస్తుంది. కానీ అందులో చెప్పబడిన వాటిని అనుగుణంగా ఆ సాధనలు అనేవి చేసే అవకాశం లేకపోవడం వల్ల, చేయకపోవడం వల్ల వారు సాక్షాత్కారం పొందలేదు. వీరు శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి గురువులు ఇప్పుడు చాలా వరకు ఉన్నవాళ్ళు వాళ్ళే. ఇప్పుడు మన బాబా గారిని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా ఆ శాస్త్ర పరిజ్ఞానం అఖండంగా కలిగినటువంటి మహాత్ములను గురువులుగా భావించారు. కానీ వారు సాక్షాత్కారం పొందలేదు. సాక్షాత్కారం కనుక పొంది ఉంటే వారిని గురువులుగా భావించుకున్నటువంటి వీళ్ళు బాబాను విమర్శించేవాళ్ళు కాదు. ఎందుకంటే సాక్షాత్కారం పొందిన గురువుల ద్వారా వచ్చే జ్ఞానం ఎప్పుడూ కూడా వారికి ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా సమభావన ఇస్తుంది. ఈశ్వర సర్వభూతానాం అనే భావన జ్ఞానాన్ని ఇస్తుంది. అన్నిట్లో పరమాత్ముడు ఉన్నాడనే ప్రాథమిక జ్ఞానం ఇస్తుంది సాక్షాత్కారం పొందిన వారి ద్వారా. వీరికి ఆ జ్ఞానం అస్సలు లేదు. వీళ్ళు నిరంతరం కూడా భేదభావంతో ఉంటూ
మతాల పేరు మీద కొట్లాడుతూ, కులాల పేరు మీద కొట్లాడుతూ, వర్గాల పేరు మీద కొట్లాడుతూ, గురువులు దేవుళ్ళ విషయాల్లో కూడా భేదాలు చూసుకుంటూ నిరంతరం భేదభావమే, సంఘర్షణే. దాంట్లో కూడా కొంతమంది అయితే ఇంకా శృతి మించి కనీసం వాక్కును కూడా పరిశుద్ధపరచుకోకుండా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. దురదృష్టం ఏంటి, వీళ్ళందరూ ఒక గురువుని ఆశ్రయించారు, ఒక గురువు ఉన్నారు వీళ్ళకి. ఇది బాధాకరం. గురువును పొంది ఉండి కూడా కనీసం వాక్శుద్ధి కూడా ఏర్పాటు సాధించుకోలేక పోవడం అనేది నిజంగా చాలా చాలా శోచనీయం. కాబట్టి శాస్త్ర పరిజ్ఞానం, పుస్తక పరిజ్ఞానం ఉన్న గురువుల ద్వారా జ్ఞానం పొందిన వాళ్ళకు పుస్తక పరిజ్ఞానమే ఉంటుంది, అది కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అహంకారం పోదు. అహంకారం పోతే అహము తొలిగితే ఆనందమురా, అన్నిట మిన్నా అనురాగమురా. భక్త తుకారం బోధలు వింటే తొలగిపోవును శోకమురా. సాధన సేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. అలవాటైతే విషమే అయినా హాయిగా త్రాగుట సాధ్యమురా. అలవాటైతే అంటే సాధన చేస్తే నెమ్మదిగా రోజు కొద్ది వేపాకు తింటూ ఉంటే పాము గరిచిన విషయం ఎక్కదంటారు. నెమ్మదిగా విషం కూడా తినొచ్చు. ఇది అలవాటైతే అంటే సాధన చేస్తే. అలాగే అలవాటైతే సాధన చేస్తే హరిజనుడు లేదు, గిరిజనుడు లేడు, బ్రాహ్మణుడు లేడు, అంతా ఒక్కటే ఈశ్వర స్వరూపాలే. మసీదు లేదు, మందిరం లేదు, అన్నీ పరమాత్మ. మసీదు ఏమండి, మసీదు పరమాత్మ స్వరూపం కాదా? అందులో నారాయణుడు ఉండడా? నారాయణుడు లేని ప్రదేశం ఉందా? ఇందు గెలడు అందు లేడని సందేహం వలదు అని చెప్పాడు కదా. మరి మసీదులో ఉండడా? చర్చిలో ఉండడా? ఆయన అంతటా ఉంటాడు. చూసే జ్ఞానం మనకు ఉండదు. ఎందుకని? మనం మతం దృష్టితో, ద్వేషం దృష్టితో ఉన్నాము, ద్వంద్వంలో ఉన్నాం. ద్వంద్వంలో ఉంటే నారాయణ అంతటా కనపడ్డు, అద్వైతంలోకి వెళ్తే నారాయణ అంతటా కనపడతాడు. కాబట్టి పుస్తక జ్ఞానం మాత్రమే ఉన్న గురువులను పొందిన వాళ్ళు పుస్తక జ్ఞానం మాత్రమే పొందుతారు. వారు అహంకారాన్ని కోల్పోరు. కాబట్టి అరిషడ్ వర్గాల వాళ్ళలో అలాగే ఉంటాయి. కేవలం పుస్తక జ్ఞానం ఉంటుంది, అది మెదడులో పట్టుకొని దాన్ని తీసుకొచ్చి 10 మందికి చెబుతూ ఉంటారు. వీళ్ళల్లో ఏమీ తొలగవు. అరిషడ్ వర్గాలు తొలగవు, మనసు తొలదు, త్రిగుణాలు తొలగవు, సత్వరజస్తమో గుణాలు పోవు. కాబట్టి వీరి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కేవలం పుస్తకంలో ఉన్న విషయాలు తెలుసుకునే అవకాశమే ఉంటుంది. పుస్తక వీణలో ఉన్న విషయాలు మాత్రమే చెప్పే వాళ్ళని పుస్తక జ్ఞానం చెప్పే గురువులు, శాస్త్ర పరిజ్ఞానం గురువులు. ఓకే. సాధన చేసి పుస్తకంలో చెప్పిన విధంగా, అంటే ఒక పుస్తకంలో యజ్ఞం చేయమంటాడు. యజ్ఞం చేయాలంటే ఇవన్నీ కావాలి. ఊరికే పుస్తకం 100 సార్లు చదివితే యజ్ఞం చేసినట్టు కాదు కదా. కాబట్టి యజ్ఞం చేయాలి, ఎలా చేయాలి అని పుస్తకంలో ఉంటే దాని ప్రకారంగా యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ ఫలితం వస్తుంది. దాన్నే శాస్త్రాల్లో చెప్పబడిన విధంగా ధ్యానం కానీ, తపం కానీ, యోగం కానీ, విచారణ కానీ, భక్తి కానీ, నవవిధ భక్తులు కానీ, ఇవన్నీ సాధనలు చేస్తే ఫలితం వస్తుంది, సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి అందులో చెప్పబడిన విధంగా సాధనలు చేసి సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళు ఉంటారు. వారిని గురువులు అంటారు, నిజమైన గురువులు. ఆధ్యాత్మిక మార్గంలో గురువు అని అంటే పూర్ణమైన అర్థం ఎవరికయ్యా అంటే సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళు. రామకృష్ణ పరమహంస గారు, రమణ మహర్షి గారు, వేల మీద లెక్క పెట్టే వాళ్ళు ఉంటారు. వీళ్ళు కూడా మహానుభావులు. సాక్షాత్కారం పొందడానికి ముందే అనేకమైన సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధులు చూసే మనం వారిని గురువులు అనేస్తాం, భగవాన్లు అనేస్తాం, మహాత్ములు అనేస్తాం. కానీ సాక్షాత్కారం పొందడం అనేది అన్నిటికంటే అయినటువంటిది. సాక్షాత్కారం పొందినట్టు రుజువు ఏంటంటే వారిలో అహంకారం లేశమాత్రం కూడా ఉండదు. దూది పిందెల్లా ఉంటారు వాళ్ళ మనసు. అహంకారం ఉంటే అది బరువు. అహంకారం తొలిగిపోతే మనసు దూది పిందె, గాల్లో తెలిపినట్టు ఉంటుంది. శరీరం ఉన్నా లేనట్టే లెక్క. అహంకారమే అంత బరువు. కోపం ఉన్నప్పుడు చూడండి మనకి ఎంత బరువు ఉంటుందో, ఆనందంగా ఉన్నప్పుడు చూడండి గాల్లో తెలిపినట్టు ఉంటుంది. కాబట్టి ఆనందో బ్రహ్మ అన్నారు. బ్రహ్మస్వరూపం ఆనందం. ఆనందం అంటే ఆనందం ఎంత ఎక్కువైతే అంత గాల్లో తెలిపినట్టు ఉంటుంది శరీరం ఉన్నా కానీ. బాధ, కోపం ఉంటే అంత బరువు ఎక్కువ ఉంది. కాబట్టి సాక్షాత్కారం పొందిన గురువులు రెండో రకం వారు. సాక్షాత్కారం పొందాలంటే అహంకారం పూర్తిగా నశించాలి, త్రిగుణ రాహిత్య స్థితి కలగాలి.
ఆ స్థితి పొంది దాన్ని సాధించుకున్న వారిని ఆశ్రయించిన వారు కూడా అదే నేర్పిస్తారు. కాబట్టి ఆ శిష్యులకు కూడా ఆ లక్షణాలు వస్తాయి. చాలా వరకు అందరికీ రావు, మళ్ళీ అందులో వారి వారి అర్హతలను బట్టి వస్తాయి. కాబట్టి రెండో రకం గురువు ఎవరయ్యా అంటే సాక్షాత్కారం పొందిన వాళ్ళు సాధన చేసి. మూడో రకం గురువులు ఉంటారు. ఎవరయ్యా అంటే సాక్షాత్కారం పొంది పరమాత్మను చేరుకున్నటువంటి ముక్తాత్మలు ఏవైతే ఉంటాయో, ముక్తి పొందిన వాళ్ళు, వారిని పరమేశ్వరుడు లోకం ఉద్ధరించడం కోసం మళ్ళీ ఒకసారి జన్మనిచ్చి పంపిస్తాడు. వాళ్ళు ఎటువంటి సాధనలు చేయక్కర్లా, ఎటువంటి గురువులను ఆశ్రయించక్కర్లా, పుట్టుకతోటే జ్ఞానులై ఉంటారు. ఇందాక చెప్పినారు రామకృష్ణ పరమహంస, రావణ మహర్షి, వీళ్ళు ఏ సాధనలు చేయలేదు, ఏ గురువులను ఆశ్రయించలేదు. వారికి మటుకు వారికే స్వతహాగా జ్ఞానం వచ్చేసింది. వీళ్ళు ఆల్రెడీ ముక్తిని పొందిన ఆత్మలు, దేవుని ఆదేశానుసారంగా లోకోద్ధరణకు అవతరిస్తారు. వీళ్ళు మూడవ రకం వాళ్ళు. ఇక నాలుగవ రకం వారు ఈ ముగ్గురు కలిసి చేయలేని ధర్మకార్యాన్ని ధర్మస్థాపన చేయడానికి సాక్షాత్తు ఈశ్వరుడే గురువుగా భూమి మీద అవతరిస్తాడు. వారే దత్తాత్రేయ స్వామి వారు, శ్రీకృష్ణ భగవానుడు, ఆదిశంకర భగవత్పాదుల వారు, ఇక ఈ కలియుగంలో ఇప్పుడు శ్రీ షిరిడి సాయిబాబా వారు. కాబట్టి బాబాగారు 16 ఏళ్ల పిల్లడిగా ఉన్నప్పుడే నిరంతర ధ్యానంలో తపస్సులో ఉండేవాడు. ఈ పిల్లవాడు ఈ భూగృహంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడని చెప్పి సాక్షాత్తుగా ఈశ్వర స్వరూపమైనటువంటి ఖండోబా చెప్తాడు. అంటే 4 సంవత్సరాల నుంచి తపస్సు చేసిన వాడు పరమేశ్వరుడు కాకపోతే ఎవరు అవుతారు? అలాగే అక్కలకోట మహారాజు, మాణిక్య బాబులు, వీళ్ళందరూ కూడా, వాసుదేవ సరస్వతి, వీళ్ళందరూ కూడా బాబాగారి గొప్పతనాన్ని అంగీకరించడం ద్వారా వారు దత్తాత్రేయుని యొక్క అవతారంగా మనకు చెప్పబడుతుంది. కాబట్టి వారు పుట్టుకతోటే జ్ఞానులు. అంతేకాదు ఎంతోమంది గురువులు చేయలేని పనిని వారు ఈరోజు చేసి చూపిస్తున్నారు. కాబట్టే కదా గురువులు ఎవరికి మందిరాలు కట్టలేదు, బాబాగారికి మాత్రమే వేలాది మందిరాలుగా ఎందుకు కడుతున్నారు, కోట్లాది మంది భక్తులు ఆయన దేవుడిగా ఎందుకు పూజిస్తున్నారు, రాముడు, కృష్ణుడు, ఆంజనేయ స్వామి పక్కన బాబాగారి ఫోటోను మాత్రమే పెట్టి ఎందుకు ఆరాధిస్తున్నారు, శివరామకృష్ణ మారుత్యాది రూపాయ నమః అని ఎందుకు కీర్తిస్తున్నారు. సరే, కొంతమంది ఆయన అంగీకరించకపోవచ్చు, బాబాగారి ముస్లిం అను, మసీద్ అను, ఇంకోటి అను, రకరకాలుగా భావాలతో చూడొచ్చు. అది వాళ్ళ భావన వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆయన మాత్రం కోట్లాది మంది హిందువుల చేత ఆరాధించబడుతున్నాడు కదా. భారతదేశంలో 2వ అతిపెద్ద పుణ్యక్షేత్రంగా ఆ ఫకీర్ గారి క్షేత్రమే వెలిగిపోతుంది కదా. మరి ఆయన ఫకీర్ అవుతాడా? ఫకీర్ అయితే అంత వైభవం ఉంటుందా? మన సనాతన దైవాలకు లేని వైభవం ఒక ఫకీర్కి ఎందుకు ఇస్తారు మన హిందువులు? మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి దత్తాత్రేయ స్వరూపం కాబట్టి ఆ వైభవాన్ని ఆయనకుంది, మనము ఆ వైభవాన్ని భక్తులు ఇస్తున్నారు. ఆ శక్తి ఆయనకుంది. ఆ శక్తిని ఎవరు ఆపుతారు? సూర్యుడు ప్రకాశాన్ని ఎవరు ఆపుతారు? అబ్బెబ్బే తూచ్, నువ్వు ఆ పక్క నుంచి వచ్చావు, ఈ పక్క నుంచి వచ్చావు, అబ్బెబ్బెబ్బే అసలు నువ్వు దేవుడు కాదు అని అనేవాళ్ళు ఉంటారు. శిశుపాలుడు కృష్ణుడిని నువ్వు దేవుడు కాదని 100 రకాల తిట్లు తిట్టాడు. అంత మాత్రం చేత ఆయన దేవుడు కాకుండా పోతాడా? అలాగే బాబాగారి వైభవం కూడా. కాబట్టి 4వ రకం గురువులు ఎవరంటే సాక్షాత్తు భగవంతుడే గురుస్వరూపంగా అవతరిస్తాడు. వారే దత్తాత్రేయులు. పైన దేవతలకు గురువుగా ఆది గురువు ఉన్నాడు పరమేశ్వరుడు. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణం నిధయే సర్వవిద్యానం శ్రీ దక్షిణామూర్తి అని కీర్తించబడ్డాడు. ఈ భూమి మీద మొదటి గురువు దత్తాత్రేయ స్వామి. వరద కార్తవీర్యాది రాజరాజ్య ప్రదోనక విశ్వాసలాఘ్యామితాచారో దత్తాత్రేయో మునీశ్వర పరాశక్తి పదాశ్లిష్టో యోగానంద సదోన్మద సమస్త వైరి తేజోహృత పరమామృత సాగర అనసూయ గర్భరత్న భోగ మోక్ష సుఖప్రద శ్రీపాద వల్లభపాతు శ్రీ సరస్వతి. అలా కీర్తించబడినటువంటి దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుని అవతారం సాయినాథుడు కాబట్టి ఈ వైభోగం, ఈ వ్యాపకత్వం, ఈ యొక్క మందిర నిర్మాణాలు, పూజలు, ఇదంతా భగవంతుడి శక్తి ప్రకారం జరుగుద్ది. కానీ ఊరికే మాటలు చెప్తే, ప్రచారం చేస్తే, అబద్ధాలు చెప్తే, అసత్యాలు చెప్తే జరుగుతుందండి? సరే, ఎవరి భావాలు వారివి. కానీ ఇలా గురు వ్యవస్థలు 4 ఉన్నాయి. గురువులు కావాలనుకున్న వాళ్ళు ముందు సమభావన సాధించాలి అని అంటే సమాజంలో నుంచి అయితే హరిజన గిరిజన వాడలు అన్నీ తిరగాలి, వాళ్ళందరితో కలిసిమెలిసి జీవించాలి, వారు తిన్న ఆహార పదార్థాలు కూడా తినగలగాలి. అప్పుడు సమభావన వస్తుంది. ఓకే, ఈ విధంగా సమభావాన్ని సాధించాలి గురువులు కావాలన్న వాళ్ళు. అప్పుడు గురువు అయిపోవచ్చు.
అలాగే గురువులు కావాలి మాకు, మేము శిష్యులుగా ఉంటామనే వాళ్ళు మాకు మోక్షం కావాలి, ప్రపంచం అక్కర్లేదు, ప్రపంచ సుఖాలు అక్కర్లేదు, కీర్తి ప్రతిష్ట అక్కర్లేదు, భార్యాపిల్లలు వ్యామోహాలు అక్కర్లేదు, అన్నిటినీ విడిచిపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం, బంగారాన్ని మట్టిని సమభావంతో చూస్తాం, మాకు డబ్బు అంటే విలువ లేదు, బంగారం అన్న విలువ లేదు, ఏది ఉన్నా ఏది పోయినా మేము చెల్లించాం, అటువంటి ఒక స్థితప్రజ్ఞను సాధించాలనుకుంటున్నాం, దానికోసం మేము గురువును కావాలనుకుంటాం అనుకున్న వాళ్ళు కూడా గురువుల కోసం పరిగెత్తవచ్చు. మాకేమీ అక్కర్లేదు, వైరాగ్యం పూర్తి వైరాగ్యమే, ఈ శరీర భావం కూడా వదిలేయాలనుకుంటున్నాము, మాకు ఈ శరీరం మేము కాదు అని కూడా అనుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఈ శరీరం మీద ఈ బట్టలు ఉన్నా లేకపోయినా మాకు లెక్కలేదు, చినిగినా మాసిపోయినా లెక్కలేదు, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాం, ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుంటాం, ఏం తినమంటే అది తింటాం, అసలు శరీరం అనేది మాకు విలువ లేదు, ఈ శరీర భావనను దాటితే కదా ఆత్మభావన వచ్చేది, కాబట్టి దానికి సిద్ధపడి ఉన్నాం మేము అని ఎవరైతే అనుకుంటారో శిష్యులు, వారు గురువుల కోసం పరిగెత్తవచ్చు. ఈ 2 లక్ష్యాలు తెలుసుకోకుండా గురువు కావాలి, నేను గురువుని కావాలనుకున్నా వృధా, ఎప్పుడు కాలేరు. మాకు గురువు కావాలనుకున్నా అటువంటి గురువుల వల్ల ప్రయోజనం లేదు, అటువంటి మీ లక్ష్యాల వల్ల మీకు వచ్చేది లేదు. ఊరికే ఒక డ్రామా నడుస్తూ ఉంటుంది. నోటితో గురువుగారు అంటాం, ఆయన నేను గురువుని అనుకుంటాడు, 4 రోజులకే గురు భావన లేదు, లక్ష్యము లేదు. కాబట్టి ఆయన మనల్ని గుర్తించకపోయినా, మనం రెస్పెక్ట్ చేయకపోయినా, ఏమంటే ఆయన వదిలేసి ఇంకెవరన్నా గుర్తిస్తే వారి దగ్గరికి పరిగెత్తి వారి భుజాల మీద చేతులు వారితో కలిసి జీవిస్తూ, ఆయన కొంతకాలం మన భుజం మీద చేస్తే వెరీ గుడ్ గురువుగారు నమస్కారం అంటూ, మళ్ళీ ఆయన కనుక మనకంటే మరొకరికి ప్రాధాన్యత ఇస్తే అక్కడ ఆయన వదిలేసి ఇంకోరి దగ్గరికి వెళ్ళి, ఇలా ఒక రకమైనటువంటి పరస్పర సహకారం అంటారే, పరస్పర సహకారం, వాటి కోసం వాటి మీద ఆధారపడి బంధాలు ఉంటాయి తప్ప గురు శిష్య బంధాలు నిజమైనటువంటి సాధన మీద ఆధారపడి, లక్ష్యం మీద ఆధారపడి గురు శిష్య సంబంధాలు ఏర్పడట్లేదు. కాబట్టే గురువులుగా ఉండట్లేదు, శిష్యులుగా ఉండట్లేదు. కాబట్టి గురు శిష్య సంబంధం సనాతన ధర్మంలో చాలా చాలా లోతైనది, గొప్పది, దాన్ని మించింది లేదు. తల్లి బిడ్డల కంటే కూడా గొప్ప బంధం గురు శిష్యుల బంధం అంటారు. అలాగే శిష్యులు దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడి, గురువు తిట్టినా కొట్టినా చంపినా సరే ఆయనే నా గురువు అనే త్రికరణ శుద్ధిగా విశ్వాసంతో ఉండాలని నిర్ణయం చేసుకొని ఒక గురువును స్వీకరించేవాళ్ళు. అంటే ఒకసారి ఒకరిని గురువుగా భావిస్తే అతను తిట్టినా కొట్టినా అవమానించినా చంపినా అతని చేతిలోనే చచ్చిపోతాను, ఆయనని మించింది నాకు ఇంకేమీ లేదు అనుకున్న భావనతో ఉన్నవాడు శిష్యుడు. అలాగే గురువు శిష్యుని అనేక రకాల పరీక్షలు పెట్టి, బాబాగారు హాజీ సిద్దిక్ పాల్కీకి పెట్టినట్టుగా అతని సహనాన్ని పరీక్షిస్తాడు, తిడతాడు, కొడతాడు, అవమానిస్తాడు, నీ సొమ్ము మొత్తం తీసుకురాపో అంటాడు. ఎన్ని పరీక్షలు పెట్టినా తట్టుకొని నిలబడి, కాకాసాహెబ్ దీక్షిత్ ఇలా మహానుభావులందరూ వాళ్ళు నిలబడ్డట్టుగా నిలబడి, గురుదేవ నీ పాదాలకు శరణం, నువ్వు చంపినా నీ పాదాల దగ్గర చచ్చిపోతాను తప్ప నేను ఇంకెక్కడికి వెళ్ళను, శ్యామలాగా పాము కాటు వేస్తే ఖండోబా టెంపుల్ అక్కడికి వెళ్దాం, విఠల్ దేవుడి దగ్గర మందు ఇస్తారంటే నాకు అక్కర్లేదు, నా గురువు నా దైవం బాబానే, చచ్చిపోతే ఆయన దగ్గర చచ్చిపోతాను కాబట్టి నాకు ఎవరి మందు అక్కర్లేదు. అలాంటి విశ్వాసంతో ఉన్న శిష్యులని అనేక విధాల పరీక్షించి 9 నెలలు వెయిట్ చేయించి హాజీ సిద్దిక్ పాల్కీని అతని సహనాన్ని పరీక్షించి, అతను 40,000 4 లక్షలు కూడా ఇస్తానని అన్నా కానీ ఒప్పుకోకుండా, తాను పొడుస్తాను చంపుతానని బాబాగారు వచ్చి తిడితే కూడా వాటిని భరించి తల ఉంచుకొని ఉన్నాడే, అలాంటి శరణాగతి పొందినప్పుడు అప్పుడు వారిని శిష్యులుగా భక్తులుగా స్వీకరించేవారు బాబా లాంటి సద్గురువులు. ఇక ఆ పరీక్షలన్నీ అయిపోయినాయి కాబట్టి ఇక ఆ తర్వాత గురువుగారు వాడిని ఎన్ని పరీక్షలు పెట్టినా, ఎంత కఠిన పరీక్షలు పెట్టినా, ఎటువంటి సాధనలు చేయమని చెప్పినా కాదనకుండా, కిమ్మనకుండా, ఎందుకంటే ధన మాన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డే వచ్చాడు కాబట్టి ప్రాణం పోతుందన్నా భయపడకుండా ఇక్కడి నుంచి దూకరా అంటే దూకేస్తాడు, ఆ కుక్కను తినరా అంటే తినడానికి పోతాడు, ఆ నీటి మీద నడుచుకుంటూ రాదంటే నడుచుకుంటూ వచ్చేస్తాడు. ఎందుకని ఆల్రెడీ గురువుగారికి ప్రాణం ఇచ్చేశాడు.
ఇంకా కొత్తగా ఇదేదో నాది అనే భావన లేదు. అది ఉంటేం పోతేమే, ఎప్పుడూ ఆయనకి ఇచ్చేసాం కదా. అందుకని అలాంటి శిష్యులు ఉద్ధరించబడ్డారు. అట్లాంటి శిష్యులు గురుస్థానానికి ఎదిగారు. వాళ్ళే మళ్ళీ తిరుగు గురువులు అవుతారు తప్ప ఎవడు పడితే వాడు గురువులు కాలేరు, ఎవరు పడితే వాళ్ళు శిష్యులు కాలేరు. ఇది గురు శిష్య సంబంధానికి సంబంధించిన మరికొంత వివరణ సాయినాథుల వారు నా ద్వారా ఇప్పించారు. కాబట్టి ఇవన్నీ ఎన్నో 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 జన్మలు మనం సాధనలు చేస్తూ 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 పోతే ఒక్కొక్క గుణాన్ని విడిచిపెడుతూ ఒక్కొక్క సాధన చేస్తూ పోతే ఎప్పటికో అది సిద్ధిస్తుంది. హడావుడిగా ఒక్కసారే నేను గురువుని అయిపోవాలంటే అయిపోతామా? లోకల్గా ఉన్నటువంటి గ్రామంలోనే మనం ఇంకా ఆట ఆడడం నేర్చుకోలేదు. లోకల్లో పెట్టే గ్రామంలో పెట్టే క్రీడా పోటీల్లోనే మనం గెలవలేదు. డైరెక్ట్గా ఒలింపిక్లో పథకం తెచ్చేయాలి అన్నట్టుగా లేదు, ఒలింపిక్లో పథకం తెచ్చేసాను చూడండి అంటే, నువ్వు గ్రామంలో ఉన్న క్రీడా పోటీల్లో గెలవలేదు, జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో గెలవలేదు, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో గెలవలేదు, నేషనల్ స్థాయి క్రీడా పోటీల్లో గెలవలేదు, ఒలింపిక్ ఎలా వెళ్ళిపోతావు? కొంతమంది అనుకుంటుంటారు డైరెక్ట్ ఒలింపిక్ వెళ్ళిపోవచ్చు అని చెప్పి. అలా ఉండదు. ఖచ్చితంగా గ్రామ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నేషనల్ వైడ్ ఇవన్నీ గుర్తించబడ్డాకే అక్కడికి పంపుతారు. ప్రతి దాంట్లో ఇదే సిస్టమ్ ఉంటుంది. అడ్డ మార్గంలో వెళ్ళి 10th క్లాస్ డైరెక్ట్గా రాయొచ్చేమో, అలాగే డిగ్రీ డైరెక్ట్గా రాయొచ్చేమో, కానీ గురువు డైరెక్ట్గా కాలేవు. నువ్వు శిష్యధర్మాలను ఆచరిస్తూ శిష్యధర్మాల్లో చెప్పబడినటువంటి గురు ద్వారా చెప్పబడ్డ సాధనలన్నీ చేస్తూ గురుసేవ చేస్తూ, కేవలం గురుసేవ చేస్తే గురువు అయిపోవు. గురువు జీవించిన విధానం జీవించాలి. గురువు చెప్పిన ప్రబోధాల్ని, సాయినాథుల వారు చెప్పిన ప్రబోధాల్ని అనుసరించి సాధనలు చేసి సాక్షాత్కారం పొంది అప్పుడే గురువు అవుతాం. చాలా గురువు అనే పదం చాలా విస్తృతమైంది కాబట్టి మహామహులు కూడా వద్దు బాబు ఆ పదవి మాకు అన్నారు. ఒక బాబాగారు మాత్రమే ఆ పదం తీసుకున్నాడు. స్తంభాన్ని చూపించి పూజించండి రా అన్నాడు. స్తంభాన్ని ఎందుకు పూజించాలి బాబా, నువ్వున్నావు నేను పూజిస్తావంటే పూజించుకోండి అన్నాడు. కాబట్టి ఆయన స్వయం గురుస్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టి అంత ధైర్యంగా చెప్పాడు. కేవలం ఆయన చెప్తే అయిపోతుందా? గురువు కాదు, ఆ శక్తి ఉంది ఆయనకి. సర్వవ్యాపకత్వం ఉంది, సర్వ అంతర్యామిత్వం ఉంది, సర్వజ్ఞత్వం ఉంది, సర్వశక్తిమత్వం ఉంది. బాబాగారి జీవన గమనాన్ని పరిశీలిస్తే ఈ 4 శక్తులు ఉన్నాయి. ఈ 4 శక్తులు ఉన్న వాళ్ళనే పరబ్రహ్మ అంటారు. అందుకనే ఇవన్నీ తెలిసిన తర్వాత నేను నిర్ణయం చేసుకున్నాను, అయ్యా జన్మజన్మలకు నీ దాసాన దాసుడిగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు నాన్న. నీ పాదధూళిలో ఒక కణంగా జీవించిన చాలయ్యా, అది చాలా గొప్పది, శక్తివంతమైంది. అదే చాలా శక్తివంతమైంది, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. అది మోక్షాన్ని ఇచ్చేస్తుంది. ఈ గురువులు బరువులు తెలియనప్పుడు కావాలని అనుకున్నదేమో ఈ అజ్ఞానం, కానీ తెలిసిన తర్వాత ఆయన పాదధూళిలో కణంగా ఉంటే చాలు, జన్మ జన్మలకు కూడా నీ దాసాన దాసుడిగా ఉంటే చాలయ్యా, నీ నిజమైన భక్తులకు దాసుడిగా కూడా ఉంటే చాలయ్యా, ఈ అహంకారాన్ని తొలగించవయ్యా, నేను నేను అనేది అనే దగ్గర నిలబడిపోయింది. సాయిరామ్.